హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు త్రివేణి రెసిపీస్. ఈరోజు వీడియోలో నేను ఒక మంచి హెల్దీ రైస్ రెసిపీని చూపించబోతున్నాను. అదేంటంటే కరివేపాకు రైస్. ఈ రైస్ చేసుకోవడం చాలా ఈజీ. తక్కువ టైంలో టేస్టీగా తినాలనిపిస్తే ఈ రైస్ని ట్రై చేయండి. దీనికోసం ముందుగా 3 కప్పుల అన్నాన్ని కొద్దిగా ఉప్పు వేసి ఉడికించుకోవాలి. ఇలా పొడి పొడిగా ఉండేలా చేసి పెట్టుకోవాలి. 1 కప్పు ఫ్రెష్గా ఉండే కరివేపాకును కడిగి తీసుకున్నాను. 8 పచ్చిమిర్చిని ఇలా మధ్యకి కట్ చేసి తీసుకున్నాను. అలాగే ఒక వెల్లుల్లి మీడియం సైజు తీసుకొని ఇలా పొట్టు తీసి పెట్టుకున్నాను. 2 ఇంచుల అల్లంని పొట్టు తీసి సన్నగా కట్ చేసి తీసుకున్నాను. ఇప్పుడు ఈ 4 పదార్థాలన్నింటినీ వాటర్ ఏమీ యూజ్ చేయకుండా మెత్తగా పేస్ట్ చేసి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టి 2 టీ స్పూన్ల నెయ్యిని అలాగే కొద్దిగా జీడిపప్పుని లో ఫ్లేమ్లో వేయించుకొని పక్కకు తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసి 1/2 కప్పు పల్లీలను కూడా వేసి మంచి కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత వీటిని కూడా తీసి వేరొక బౌల్లో పెట్టుకోవాలి. అదే ప్యాన్లో టీ స్పూను ఆవాలు, 1 టీ స్పూను జీలకర్ర, శనగపప్పు 1 టేబుల్ స్పూను, ఉద్దిపప్పు 1 టీ స్పూన్ వేసి వీటిని వేయించుకోవాలి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత 2 ఎండుమిర్చిని కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసి ఇవి కాస్త వేగిన తర్వాత మనం ముందుగా చేసి పెట్టుకున్న కరివేపాకు పేస్ట్ని వేసుకోవాలి. ఈ కరివేపాకును 3 నిమిషాల వరకు వేయించుకోవాలి. పచ్చివాసన పోయే వరకు బాగా కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇప్పుడు 1/2 టీ స్పూను పసుపు, రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకొని వేయించుకోవాలి. మనం అన్నంలో కూడా ఉప్పు వేసి ఉడికించుకొని ఉంటాం కాబట్టి చూసి వేసుకోండి. ఇది పచ్చివాసన పోయి మంచిగా స్మెల్ వస్తూ ఉంటుంది. కలర్ కూడా కొద్దిగా మారినట్టు అనిపిస్తుంది. ఈ పేస్ట్ ఎక్కువ అనిపిస్తే కొద్దిగా తీసి కూడా పక్కన పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఇందులో పొడి పొడిగా ఉడికించుకున్న అన్నాన్ని వేసి కొద్దిసేపు వేయించుకోవాలి. మొత్తం అన్నానికి కరివేపాకు మిశ్రమం పట్టేలా కలుపుకొని తర్వాత వేయించుకున్న పల్లీలు అలాగే జీడిపప్పు కూడా వేసుకోవాలి. ఇవి ముందే వేసుకుంటే కొద్దిగా మెత్తగా అయిపోతాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. చివరిలో 2 టేబుల్ స్పూన్ల నిమ్మరసం వేసి అన్నం మొత్తం కలిసేలా కలుపుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీ అండ్ హెల్దీ కరివేపాకు రైస్ రెడీ టు సర్వ్. ఈ కరివేపాకు రైస్ను మార్నింగ్ టిఫిన్కి, లంచ్కి ఎలాగైనా చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.